ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సిఎస్సి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్, వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని, వైస్ చైర్మన్ బొల్లు చెన్నోడి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎస్సి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ మాట్లాడుతూ ఎండ తీవ్రత రోజురోజుకి పెరుగుతున్నందువలన ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, రోగులు డీహైడ్రేషన్ కి గురికాకుండా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యప్రభరాజా పిలుపు మేరకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గర్భిణీ స్త్రీలు, రోగులు ఉపయోగించుకోవాలని కోరారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం చలివేంద్రం ద్వారా మజ్జిగ అందించడంతో పాటు ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి వర్మ సహకారంతో త్రాగునీరు ఏర్పాటు చేస్తామని, రానున్న రోజుల్లో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కటారి దుర్గా మల్లేశ్వర సాగర్, బొల్లు మనోజ్ బాబు, వివేకానంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అదే నువ్వు వెళ్ళరా. నమస్కారం. ఈరోజు మా సిహెచ్సి ప్రతిపాడులో మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా బటర్ మిల్క్ గర్భిణీలందరికీ ప్రతి మంగళవారం ఇవ్వాలనేటువంటి మంచి ఓపెనింగ్ అనేటువంటిది సేవా భావంతో చేస్తున్నటువంటి దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. మరి మానవ సేవే మాధవ సేవ అంటారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేయటం వల్ల మా దగ్గరికి సుమారు ప్రతి మంగళవారం 350 పైగా గర్భిణీ స్త్రీలు వస్తూ ఉంటారు. మరి ఆయన ప్రామిస్ చేయటం బట్టి ప్రతి మంగళవారం అందరు గర్భిణీలకి మజ్జిగ పంపిణీ, అలాగే భాస్కర్ గారి ద్వారా వాటర్ కూడా ఎవ్రీడే చలివేంద్రం కూడా పెట్టడం అనేటువంటిది ఈ ఎండకి మరి డీహైడ్రేషన్ అయిపోయి వడదెబ్బ తగలకుండా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఇలాంటి సోషల్ సర్వీస్కి ముందుకు వచ్చినటువంటి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి ఎం నాగేశ్వరరావు గారికి, అలాగే వాటర్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి వర్మ గారికి, అట్లాగే మన నాని గారికి, మరి ఇవన్నిటికి కారణం మన లోకల్ చైర్మన్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారికి, అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ మా పేషెంట్ల తరపున మీ అందరికీ నమస్కారాలు. దేవుడు మీ అందరినీ దీవించాలని, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ దీవెనలు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యురాలు ఉరుపుల సత్యప్రభరాజయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు పత్తిపాటి సిహెచ్సిలో వివేకానంద సేవా సమితి వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలం కారణంగా ప్రతి మంగళవారం కూడా మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం కూడా పెట్టారు. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమం మీరు ఏర్పాటు చేసినందుకు, అలాగే మా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ వివేకానంద సేవా సమితి అందరికీ కూడా. అలాగే ప్రతిరోజు కూడా వాటర్ మన హాస్పిటల్కి పంపిస్తున్న వర్మ గారికి కూడా ఈ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలు కావాల్సిన మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. మా తరపు నుంచి కూడా మీకు ఏమన్నా కలితే
మేము మీకు అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటూ మైనాల నాగేశ్వరరావు గారికి, వర్మ గారికి, అలాగే మా హాస్పిటల్ సిబ్బందికి, సూపరింటెండెంట్ గారికి, అలాగే మా చిన్నోడి గారికి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నుంచి మన పత్తిపాడు సిహెచ్సిలో ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీలకి ప్రతి ఒక్కరు కూడా మజ్జిగ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో మన పత్తిపాడు మన ఉరుపుల సత్యభారవ గారు మేడం గారు ఆదేశాల మేరకు మన హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు సౌజ మేడం గారితో నాని గారు వీళ్ళందరూ సహకారంతో తీసుకొని ప్రతి వారం కూడా ఇలాగే మజ్జిగ క్యాంపు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాం. అలాగే ఈ రోజు ఎవరైతే ఎంతమంది వచ్చారో వచ్చే వారం ఇంకా ఎక్కువ మంది వస్తారట. ఎంతమంది వచ్చినా సరే ప్రతి మంగళవారం కూడా వచ్చిన గర్భిణీ స్త్రీ ప్రతి స్త్రీకి కూడా మజ్జిగ క్యాంపు ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో మేము ఉన్నాం. అలాగే దాంతో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్కి సహకరిస్తారని మరి కోరుతున్నాం. అలాగే ఈ మా సల్వేంద్రానికి మన వర్మ గారు వాటర్ ఎన్నాళ్ళైతే అన్నాలో వాటర్ నేను పోస్తారని వచ్చారు వర్మ గారు. నిజంగా వర్మ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇలా చెప్పిన వెంటనే నేను ఉన్నాను అనే ముందుకు ఆయన వచ్చి సహకరించినందుకు మా మనస్ఫూర్తిగా మా వివేకానంద సేవా సమితి నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ వారం జరిగే క్యాంప్కి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇంకా మజ్జిగే కాదు వాళ్ళకి ఒక ఫుడ్స్ కానీ లేకపోతే ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ ఒక భోజనం కూడా ఏర్పాటు చేయాలని మంచి ఆలోచనతో ఉన్నాం. దాతల సహకారంతో ఈ ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.